ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడతగా రేపు 11వ తేదీన ఇవాళ సర్పంచ్ ఎన్నికలకు ఇలా ఓటింగ్ రోజు అది. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో నిలబడినటువంటి బరిలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులను రాజకీయ పార్టీలకు అతీతంగా మన బీసీ కులాల ప్రజలందరూ ఇవాళ ఓట్లేసి గెలిపించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే రాజ్యాధికారము అనేది మన ఓటు ద్వారానే వస్తుంది. ఓటు హక్కును కలిగించకుండా గతంలో అగ్రకులాలు అనేక కుట్రలు చేశారు. కానీ దాన్నన్నిటినీ ఛేదించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే వజ్రాయుధాన్ని మన చేతికిచ్చారు. ఈ వజ్రాయుధాన్ని మన చేతికిచ్చినప్పుడే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, నీ ఓటు నీ జాతి బిడ్డలకు వేసుకొని నువ్వు రాజు అయితవో, లేదా నీ ఓటుని అగ్రకులాలకు అమ్ముకొని అగ్రకులాలకు ఓటేసి నువ్వు బానిసవైతవో తేల్చుకొని చెప్పాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల కోసం ఇవాళ మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ అగ్రకుల ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఇవాళ సర్పంచ్ సీటు నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి సీటు దాకా ఈ మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు కైవసం చేసుకుంటారనే కుట్రతోటి 47% రిజర్వేషన్లు కాకుండా కుట్రలు చేశారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇవాళ 42% రిజర్వేషన్లు అమలైతే 5,300కు పైగా బీసీలకు రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉండే. కానీ 17% రిజర్వేషన్లు అమలు చేయడం మూలంగా కేవలం 12,736 గ్రామాలలో బీసీలకు 2,176 స్థానాలు మాత్రమే రిజర్వ్ అయినాయి.